ఫస్ట్ మనం ఏదైనా చదవాలన్నా, లేకపోతే ఏదైనా సాధించాలన్నా, లేదంటే ఏదైనా జాబ్ కొట్టాలన్నా మనకి ఉండాల్సిన బెస్ట్ మోటివేషన్ ఏంటంటే, ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే కన్సిస్టెన్సీ అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ఖచ్చితంగా ఏదో ఒక రోజున విజయం అనేది సాధిస్తాం. అయితే ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఫస్ట్ మనం మెయిన్ టైంని మేనేజ్ చేయడం రావాలి. ఈ టైంని మనం ఎప్పుడైతే మేనేజ్ చేస్తామో అప్పటి నుంచి మనకి మన యొక్క గోల్ని రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ఈ గోల్ అనేది ఇక్కడ ఉందంటే దీనికోసం మనం పడే కష్టం ఎంత అనేది, ఎంత హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, కన్సిస్టెన్సీ, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. వీటన్నింటినీ మనం పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి. అలానే స్టడీ, ముఖ్యంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మనకి ఈ గోల్ని మనం రీచ్ అవుతాం పర్ఫెక్ట్గా, టైం టు టైం. అయితే దీనికోసం మనం టైము మనకి పర్ డేకి వచ్చేసి 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్. ఈ 24 అవర్స్ని మనం ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం. 24 అవర్స్ని మనం ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ముఖ్యంగా ఫస్ట్ ఎవరైతే ఏదైనా ఒక బుక్ కానీ, లేకపోతే ఏదైనా ఒక గోల్ కానీ పెట్టుకొని చదవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని స్టడీ చేయాలి. ఇప్పుడు ఈ 24 అవర్స్ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేద్దామో చూద్దాం. మనకి ముఖ్యంగా 24 అవర్స్లో ముఖ్యంగా ఏంటంటే 24 అవర్స్ ఉన్నాయి కదా, ఈ 24 అవర్స్లోని ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎక్కువగా మనం స్టడీకి చూసుకున్నట్టయితే 8 అవర్స్ అనేది మనం స్టడీ తీసుకున్నట్టయితే, డైలీ 8 అవర్స్ స్టడీ తీసుకున్నట్టయితే మిగతా ఇంకెంత ఉంటుంది, దాదాపు 16 అవర్స్ ఉంటుంది. ఇంకా మిగిలింది 16 అవర్స్. ఎగ్జాంపుల్గా 8 అవర్స్ మనం స్టడీకి తీసుకుంటే 16 అవర్స్ ఉంటుంది 24 అవర్స్లో. ఈ 16 అవర్స్ని మళ్ళా ఒక 8 అవర్స్ అనేది స్లీప్కి తీస్తే, స్లీప్కి కేటాయించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకా మనకి 8 అవర్స్ బ్యాలెన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ 8 అవర్స్ని కూడా
మనం డైలీ చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటికి ఒక 2 అవర్స్ తీస్తామనుకోండి. 2 అవర్స్ బ్రేక్ఫాస్ట్, ఫుడ్, వీటన్నింటికి దాదాపు డే మొత్తం మీద తీసేసినట్టయితే 2 అవర్స్ తీసినట్టయితే ఇంకా మనకి 6 అవర్స్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా బ్యాలెన్స్ ఉందంటే ఈ 6 అవర్స్ని మళ్ళీ ఈ 6 అవర్స్లో కూడా మనకి మన మైండ్ రిఫ్రెష్ కోసం ఇలా మేనేజ్ చేసినట్టయితే అది ఒక 3 అవర్స్ తీస్తే ఎంటర్టైన్మెంట్, లేదంటే ఒక 2 అవర్స్ వేసుకుందాం. 2 అవర్స్ తీస్తే ఇంకా మనకి 4 అవర్స్ అనేది బ్యాలెన్స్ ఉంది కదా. ఈ 4 అవర్స్ని మనం ఫ్రీ అయ్యాక, టోటల్ కంప్లీట్ అయ్యాక, ఈ 4 అవర్స్లో మనం ఏ యాక్టివిటీ చేద్దామన్నా, ఎనీ యాక్టివిటీ చేయడానికైనా రెడీ అనమాట. ఎగ్జాంపుల్, మనకి ఏదైతే ఇష్టమైన పెయింటింగ్, లేకపోతే ఎనీ వన్, లేకపోతే ఏంటంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ బుక్ రీడింగ్, లేకపోతే ఎగ్జామ్ ప్రాక్టీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ 4 అవర్స్ని కూడా మనకి ఉన్న టైము 24 అవర్స్. ఈ 24 అవర్స్ని కూడా మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసినట్టయితే మనం చాలా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా చాలామంది చూసినట్టయితే ముఖ్యంగా మనకున్న 24 అవర్స్ని కూడా బాగా యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక 6 అవర్స్ హార్డ్ వర్క్ చేసి మనీ ఎర్న్ చేసి స్టడీ చేసేవాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. అలా కూడా జాబ్ కొట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మనకేంటంటే ముఖ్యంగా మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ. మనం ముఖ్యంగా మన కాన్ఫిడెన్స్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి. అప్పుడే మనం ఏదైనా గోల్ని రీచ్ అవుతాం. ఈ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మనం టైం మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దయచేసి ఎవరైనా ఈ విధంగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా కంటిన్యూస్గా వర్క్ చేసి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మాత్రం ఇది ఎలాంటి జాబ్ అయినా, ఎలాంటిది ఏదైనా మనం కొట్టే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూడా ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని కాదు. నేను సెర్చ్ చేసిన దాని ప్రకారంగా నాకు ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు కానీ ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.